వామ్మో వామ్మో ఏందయ్యా ఇది? నేనేడ చూడలే. ఆ డైలాగులు, ఆ పంచులు, ఈ తోడలు కొట్టుడు, గుడ్లు గురకాయించి చూసుడు, దమ్కిలు ఇచ్చుడు, దందాలు బయటేసుకున్నాడు. వాయ్యో మామూలుగా లేదు పో. గా కోపంలా ఫేస్ టు ఫేస్ కలిసిండ్రా అంటే ఫైటింగే అవునేమో. సీఎం సార్ దత్తత తీసుకున్న మూడు చింతలపల్లిల పీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారు దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష పట్టిండు కదా, ఈ అలవ ఒడిచింది. గా మీటింగ్ లా రేవంత్ రెడ్డి సారు మంత్రి మల్లారెడ్డి సార్కు సూటి పెట్టిండు. మరి ఆయన ఊకుంటాడా? ముందే మల్లారెడ్డి ఇక ఎట్లా నడిచిందో చూడురి. మరి పాల మల్లిగాడు సగం జోకర్ సగం బ్రోకర్. వేదిక లెక్కితే జోకర్ లాగా మాట్లాడతాడు, వేదిక దిగితే భూమిలో బ్రోకర్ లాగా మాట్లాడతాడు. నన్ను బ్రోకర్ అంటాడు, జోకర్ అంటాడు. వాడు బ్రోకర్, వాడో లుచ్చా, వాడో బట్టెబాజ్. మల్లారెడ్డి గారు మెడికల్ కాలేజీల మీద, మల్లారెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీల మీద, ఆసుపత్రి మీద, యూనివర్సిటీలో ప్రభుత్వ భూమికి సంబంధించి దాదాపుగా 20 ఎకరాల తప్పుడు పత్రాలు సృష్టించి, నాకు 600 ఎకరాల భూమి ఉంది, నాకు పరంపోగు లేదు, అసైన్మెంట్ ల్యాండ్ లేదు, చెరువు సికం లేదు, ప్రతిదీ కూడా కొన్న భూమే, ఎవరిది కబ్జా పెట్టలే నేను. ఊర్లో మల్లారెడ్డి ఎట్లొస్తాడో, మల్లారెడ్డి అవినీతి కథేందో ప్రతి ఊర్లో దండోర వేయించి నిన్ను మల్లారెడ్డిని గుడ్డలిప్పదిస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్తున్నా. అరే సాలే రారా గుట్లే, అరే సాలే రేవంత్, రేపు నేను రాజీనామా చేస్తా, నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు నీ పీసీసీకి రాజీనామా చేసి, నీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతాం రా సాలే. నిన్నవాడు ఒకడు వచ్చిండు, మొన్న నా మీద పోటీ చేసినోడు, అడ్డుకుంటా అడ్డం పెడతా అని. నువ్వు మర్రివో తిర్రివో నాకైతే తెలియదు కానీ బిడ్డ, ఎక్కడన్నా నువ్వు అడ్డం రా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు. నిన్ను తొక్కి పేగులు తీయకపోతే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీకు అప్పుడు తెలుస్తుంది. ఇది సినిమా అయ్యా, నీ ఇంటికి వస్తా, నీ అంతు చూస్తా, గవే అయ్యా ధైర్యంతో ఉంటే. వచ్చేటప్పుడు ఒక ఫ్లెక్సీ చూసిన, కేసీఆర్, హరీష్ రావు, కవిత, కింది వరుస చూసిన పెట్టినోడు ఎవడరా, మల్లారెడ్డి, భద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి. వీళ్ళంతా ఎవరంటే పైన ఉన్నదేమో కేసీఆర్ కుటుంబం, కింద ఉన్నదేమో మల్లిగాని కుటుంబం. ఒకడు చేపు దొంగలోడు, ఒకడు బస్ స్టాండ్లలో. మచ్చలేని మహారాజును, బంగారం లాంటి మనిషిని పాలమ్మిన, రూపాప్తం చెప్తా పాలమ్మినరా. నీ లెక్క బాడు పని చేయలే నేను. అయ్యనేమో పింకాల కోతుండు, ఎట్టి పరిస్థితులు ఊరాబాల్లో మేము గెలుస్తామని. కొడుకంటుండే అది గెలితే ఎంత గెలవకపోతే ఎంత, ఉంటేంది ఊడితేంది. మా అయ్య మస్తు మాటలు చెప్తాడు, మా అయ్య మాటలు నమ్ముతావరా బాయ్ నువ్వు అని కొడుకు ప్రెస్ పెట్టి చెప్పిండు. ఇలా మా సీఎం పెద్ద మనిషితోటి డబ్బులు లేకుండా వాళ్ళకి 170 కోట్లు ఎట్లు ఇవ్వాలని ఆలోచన చేసి 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 ఇవ్వాల్సిందే అని డిక్లేర్ చేసిండే. చింతమడక చీటర్ను 3 చింతలపల్లిలో చీల్చి చింత గట్టాలి అని చెప్పి వాడు ఎవడే మా సీఎం తిట్టానికి, మా కేటీఆర్ అంటాను, వాడు ఎవడే దొంగ బ్రోకర్, వాడు తిట్టే రైట్ ఏమో చెప్పు.